మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతా బాగుందని చెప్పేసి సంతోషపడుతున్నావా? ఆ సంతోషాన్ని చివరిదాకా తీసుకెళ్ళడానికి జాగ్రత్త పడమని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము నిలుచుచున్నామని తలంచుకుంటూ పడిపోయే సందర్భాలలో జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. అయితే ఈ మాట దేవుడు మనకెందుకు వినిపిస్తున్నాడు? నువ్వు ఏదో పడిపోతావని కాదు, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావని కాదు. అయితే నీవు చివరిదాకా ఆయనతో ఉండాలని, ఆయనతో ప్రయాణించాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. అంటే చివరిదాకా నిన్ను ఆయన తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని బిడ్డలారా, అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు పరీక్షించుకోవాలి, ప్రతిరోజు సరి చేసుకోవాలి. ప్రతిరోజు మనం దేవుని దగ్గరికి వచ్చి, నేను సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నానా ప్రభువా అని అడిగి తెలుసుకొని మళ్ళీ ప్రయాణించాలి. అంతేకాని నేను చేసేది కరెక్ట్, నేను వెళ్ళేదే కరెక్ట్ అని మాత్రం ఎప్పుడు వెళ్ళకండి. అది చాలా ప్రమాదకరం. దేవుని బిడ్డలారా, దేవునితో ప్రయాణం దేవుణ్ణి అడిగే ప్రయాణించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఎంతోమంది మనకంటే గొప్ప గొప్ప వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మీయంగా బలపడిన వాళ్ళు కూడా సైతం జాగ్రత్త తీసుకోకపోవడం వలన పడిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసే ఉంటాం. అందుకే దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకోకుండా ఎలా ఉన్నామో సరి చేసుకోవాలన్నా, ఇంకా ఎలా తయారు కావాలి, ఇంకా ఎలా ముందరికి వెళ్ళాలి అని ప్రతిరోజు ఆయనను అడిగి తెలుసుకొని ముందరికి ప్రయాణం చేసే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవాది దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నేను నీలో నిలుచున్నానని సంతోషపడుతున్నాను. ఆ సంతోషం చివరిదాకా ఉండాలని నీవు ఆశపడుతూ ఉంటున్నావు. దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవడంలో నేను విఫలమవుతున్నానేమో అయ్యా. అలా కాకోకుండా దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకొని ముందరికెళ్ళే జ్ఞానం, శక్తి, వివేకం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.